మహబూబ్ నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్నటువంటి ఏటీఎం గురి కాబడినటువంటి పరిస్థితి. గురు రాఘవేంద్ర సూపర్ మార్కెట్కు ఎదురుగా ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకుకి సంబంధించినటువంటి ఏటీఎం చోరీ కాబడింది. అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు ఈ యొక్క ఏటీఎం దొంగతనానికి పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం పూర్తిగా విజువల్స్లో చూస్తున్నాము. నిన్ననే మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క ఏటీఎంలో డబ్బులు పెట్టినటువంటి పరిస్థితి. సుమారుగా 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు కూడా ఈ యొక్క ఏటీఎంలో డబ్బులు పెట్టినట్టుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క దొంగతనానికి పాల్పడినట్టుగా అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు, అటు డిఎస్పీ, ఎస్పీలు కూడా క్లూస్ టీమ్ తోటి ఇక్కడ ఏటీఎంని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ దొంగతనం ఎలా జరిగింది, ఏ విధంగా జరిగినటువంటి పైన కూడా అటు సీసీ కెమెరాలు కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఈ యొక్క ఏటీఎం మిషన్ దొంగతనానికి పాల్పడడంతో కూడా ఒక్కసారిగా స్థానికంగా అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో కూడా ఈ యొక్క ఏటీఎం దొంగతనానికి పాల్పడడంతో కూడా అటు పోలీసు అధికారులు పూర్తిగా పట్టణం చుట్టుపక్కల కూడా ఈ యొక్క పూర్తిగా క్లూజ్ టీమ్ తోటి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. అడిషనల్ ఎస్పీ గారు ఇక్కడ దీని యొక్క ఏటీఎంని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా అటు పట్టణ ప్రాంతానికి చెందినటువంటి క్లూజ్ టీమ్స్ కూడా ఈ యొక్క ఏటీఎం మిషన్ పైన ఎలా జరిగింది, ఏ విధంగా జరిగినటువంటి పైన కూడా అటు అధికారులు, ఉన్నతాధికారులు, పోలీసులు కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నటువంటి ప్రస్తుతం మనతో ఉన్నారు. కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఎలా జరిగింది, ఏ విధంగా జరిగినటువంటి ప్రయత్నం కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం. సరే, ఎట్లా జరిగింది ఈ యొక్క విషయంలో ఒకసారి ఏమన్నా క్లారిటీ రాలేదు, ఇంకా క్లారిటీ రాలేదు. క్లారిటీ మేబీ ఎన్ని గంటలకు జరిగి ఉండొచ్చు కాక ఎట్లా ఏ ప్రాంతంలో 3 o'clock ఇంకా తెలియదు. నీటిలో ఏమన్నారా కన్సర్న్ ఆఫీసర్స్ వాళ్ళు ఇవ్వలేదు మనకు డేట్. అదే చెక్ చేస్తున్నాం, పవర్ లేదు ఇప్పుడు చెక్ చేస్తున్నాం. ఆఫీసర్స్ని పిలిపించారు, చూసిన తర్వాత మనకు క్లారిటీ చెప్పు. ప్రస్తుతానికి అయితే కెమెరాస్ ఏం పని చేయట్లేదు. రెక్టిఫై చేయొచ్చు. అంటే ఏమైనా స్పెషల్గా క్లూస్ టీమ్స్ ఏమన్నా టీంలో ఏర్పాటు చేసారు, దొంగతనం చేశారు, టీమ్స్ ఏర్పాటు చేశారు, నడుస్తుంది. ఎస్పీ గారు మానిటర్ చేస్తున్నారు. అంటే ఇంకా అంతర్రాష్ట్ర దొంగలు ఉండొచ్చా, బహుశా ఇక్కడ ఏమన్నా ఉండొచ్చా? ఇంకా క్లారిటీ రాలేదు బ్రదర్. వచ్చిన తర్వాత మీరు పిలిచి చెప్తాం ప్లీజ్. ఇది పూర్తిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా దేనిపైన కూడా స్పష్టత రాలేదు. ఇప్పటికే క్లూస్ టీంని ఏర్పాటు చేశారు. ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక టీంని ఏర్పాటు చేసి ఇక్కడ సంబంధించినటువంటి దొంగలు అంతర్రాష్ట్ర దొంగల లేకపోతే మిగతా స్థానికంగా సంబంధించినటువంటి దొంగల పైన కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నాం. పూర్తిగా వచ్చిన తర్వాత సమాచారం ఇచ్చే అవకాశం కనబడుతుందని చెప్పేసి కూడా అడిషనల్ ఎస్పీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి పడుతుంది. పూర్తిగా ఈ యొక్క ఏటీఎం మిషన్ని అర్ధరాత్రి సమయంలో జరగడంతో కూడా ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. దీనిపైన కూడా పూర్తి విచారణ చేపడుతున్నట్టు పోలీసు అధికారులు చెప్తున్నారు. మరోవైపు కూడా ఇటు పట్టణ ప్రాంత శివార్లో కూడా దీనిపైన కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా ఏటీఎం పట్టణ ప్రాంతం నడిబొడ్డులో ఈ ఏటీఎం చోరీకి కావడంతో కూడా స్థానికంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్ నగర్ జిల్లా. ఎస్బీఐ ఏటీఎం మనకు దొంగతనం జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. క్లూస్ టీమ్ని పిలవడం జరుగుతుంది. క్లూస్ టీమ్ కూడా రావాలి. అండ్ ఫింగర్ ప్రింట్స్ కానీ అంటే ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైనా చేశారనేది ఫింగర్ ప్రింట్స్ ఎక్కడైనా వస్తే మనం టాలీ చేసే ఛాన్స్ ఉంది. అండ్ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మనకు బ్యాంకు నుంచి ఇస్తారు. అవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అమౌంట్ కూడా వాళ్ళు బ్యాంకర్ వాళ్ళు ఇంకా చెక్ చేసుకొని చెప్తామంటున్నారు. వాళ్ళంటే డైలీ లోడింగు మనకు విత్డ్రాయల్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని చెప్తారు. ఐడియా లేదండి, వాళ్ళు చెప్తాము.